ఎలక్షన్లు వస్తాయి. ఎలక్షన్లో పార్టీకి ఒకరు నిలబడతారు. బీఆర్ఎస్కు మన సుదర్శన్ నిలబడ్డాడు, కాంగ్రెస్కి ఒక ఆయన ఎవరో ఉంటారు, బీజేపీ కూడా ఎవరో ఇంకొక ఆయన ఉంటాడు, అట్లనే ఇండిపెండెంట్ కూడా ఒకరు ఇద్దరు ఉండవచ్చు. 30 తారీఖు నాడు ఓట్లు పడతాయి, 3 తారీఖు నాడు లెక్కిస్తారు, అక్కడ దుకాణం అయిపోద్దని మీరు అనుకుంటారు. కానీ అక్కడికే అయిపోదు. ఆ తర్వాత తతంగం చాలా ఉంటుంది. ఎవరైతే ఈ నాయకులు నిలబడ్డారో వీళ్ళ వెనక చాలా పెద్ద పార్టీలు ఉన్నాయి. ఆ పార్టీల చరిత్ర కూడా మీరు చూడాలి. నిలబడ్డ అభ్యర్థి యొక్క కమిట్మెంటు, మంచి చెడ్డ చూడడంతో పాటు అలా వెనుక ఉన్న పార్టీ కూడా ఏం పార్టీ, ఎటువంటి పార్టీ, ఆ పార్టీ నడక ఏంది, వాళ్ళకు అవకాశం వస్తే, అధికారం ఇస్తే ప్రజల కోసం ఏం చేస్తారు, ఎట్లా ఆలోచిస్తారు అనే విషయాలు కూడా మీరు గమనించాలి. ప్రజాస్వామ్యంలో పరిణతి అంటే అదే అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. అందుకోసం దయచేసి మళ్ళా ఒక్కసారి మీతో నేను కోరుతా ఉన్నా, మీ ఊర్లకు పోయిన తర్వాత, టౌన్లో మీ బస్తీలకు పోయిన తర్వాత నేను చెప్పిన ఈ విషయాలు మీరు నలుగురిలో పెట్టి చర్చించి నిజానిజాలు తేల్చాలని చెప్పి నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా. పార్టీల చరిత్ర, బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం కోసం, తద్వారా వాళ్ళకు న్యాయం జరగడం కోసం. కాంగ్రెస్ పార్టీ చరిత్ర మీ ముందు ఉంది. ఒకసారి మీరందరూ దయచేసి ఆలోచన చేయాలి. అసలు ఉన్న తెలంగాణ ఊడగొట్టిన పార్టీ ఏది? ఈ కాంగ్రెస్ పార్టీయే కదా. మనల్ని కరువు గురి చేసిన పార్టీ ఏది? ఇదే కాంగ్రెస్ పార్టీ కదా. కృష్ణా గోదావరి 2 నదులు ఈ రాష్ట్రాన్ని అంచుకొని పారుతూ ఉంటే గుక్కెడు నీళ్ళియక మంచినీళ్లకు, సాగునీళ్లకు మనల్ని సావగొట్టి చాలా ఇబ్బందులు పెట్టిన పార్టీ ఏది? తెలంగాణ వచ్చినాడు కరెంటు లేదు, మంచినీళ్ళు లేవు, సాగునీళ్ళు లేవు, రైతుల ఆత్మహత్యలు, చేనేత కార్మికుల ఆకలి చావులు, చాలా భయంకరమైన పరిస్థితి. సంసారం చక్కదిద్దినట్టుగా ఒకటి చేసుకుంటూ ఈ 10 సంవత్సరాలు మీకోసం పనిచేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం.